హాయ్ హలో అండి. నేను ఈరోజు కాజు కీమా మునక్కాయ కర్రీ అయితే చేశాను. చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చాలా సింపుల్, ఎక్కువ ఏమీ హడావుడి లేకుండా సింపుల్గా ఈజీగా చేసేసుకోవచ్చు. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. మరి ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? వచ్చేసేయండి. మీరు ఎప్పుడైనా ఈ కర్రీ ట్రై చేశారా? ట్రై చేస్తుంటే కామెంట్ చేయండి. ప్యాన్ పెట్టుకుని దాంట్లో అయితే ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో కొంచెం సాజీరా, ఒక 2-3 లవంగాలు, చెక్క వేసుకుని ఫ్రై చేయాలి. అవి కాస్త ఫ్రై అయిన తర్వాత సన్నగా తరుపున ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. ఇవి ఎర్రగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయలు తొందరగా వేగాలని హైలో పెట్టి వేయించకండి, సిమ్లో పెట్టుకుని మెల్లగా వేయించుకోండి. అప్పుడే కూరకి మంచి టేస్ట్ వస్తుంది. ఒక కప్పు జీడిపప్పు నానబెట్టుకున్నాను. ఈ జీడిపప్పు ఇప్పుడు దాంట్లో వేసుకుందాం. ఈ జీడిపప్పు దీంట్లో వేసేసుకుంటున్నాను. ఇది ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయిపోయినాయి కదా. కట్ చేసుకున్న మునక్కాయలు అయితే వేసేసుకున్నాం. మునక్కాయలు వేసేసుకొని దీంట్లో కాస్త ఉప్పు అయితే వేసుకున్నాను, కల్లుప్పు. ఇది మంచిగా కొంచెం మగ్గాలి. మునక్కాయ మగ్గే వరకు మగ్గింది, కొంచెం సాఫ్ట్ అయ్యే వరకు. దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. దీంట్లో పసుపు ఇవన్నీ వేసేసి మగ్గిన మునక్కాయల్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, మంచిగా మిక్స్ చేసేసుకున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాలి. ముందుగా ఉప్పు కారం కలిపి పెట్టుకున్న మటన్ అయితే దీంట్లో వేసేసుకుందాం. మటన్ కూడా బాగా కలిపేసుకుందాం. కీమా అండి, అదే మటన్ కీమా. ఇప్పుడు కాస్త మూత పెట్టేసుకుంటే మటను అలానే మునక్కాయ కూడా ఇంకా బాగా మగ్గిపోతుంది. మునక్కాయ అలాగే మంచిగా మగ్గిపోయింది, చూసారు కదా. ఇప్పుడు దీంట్లో పచ్చి మసాలా ముద్ద అయితే వేసేస్తున్నాను. ఇది కూడా కలిపేసుకోవాలి. దీంట్లో ఇంకొంచెం కారం అయితే వేసుకుంటున్నాను నేను. ఇది బాగా కలిపేసుకొని దీంట్లో కాస్త వాటర్ అయితే పోసుకుందాం. దీంట్లో ఉప్పు కారం అన్నీ సరి చూసుకోవాలి. నాకు ఉప్పు కొంచెం తక్కువ అనిపించింది, అందుకు ఉప్పు వేసుకుంటున్నా. ఇది ఒకసారి మిక్స్ చేసేసుకుని మూత అయితే పెట్టేసుకుందాం. తిన్నప్పుడైతే దీంట్లో ఒక 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి మళ్ళీ మూత పెట్టేసుకుందాం. కలిపేసుకున్నాం కదా, మూత అయితే పెట్టేసుకుందాం. కూర అయితే అయిపోయింది, చూసారు కదా. ఆయిల్ పైకి వచ్చింది, కూర అంతా కుక్ అయిపోయింది. దీంట్లో మటన్ మసాలా వేసుకోవచ్చు, కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు. నేను లైట్గా లవంగం అది వేసాను కదా, ఇంకా నేను వేరే మసాలా యాడ్ చేయట్లేదు. యాక్చువల్లీ కర్రీ నేను మా డాడీ కోసం, పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి ఎక్కువ స్పైసెస్ లేకుండానే చేస్తున్నాను. మా డాడీ వాళ్ళు ఎక్కువ మసాలా తినరు, సో దానికోసమని ఇలా. మీకు కావాలనుకుంటే గరం మసాలా, మటన్ మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను పచ్చి మసాలా వేసాను కాబట్టి అంతేమీ అవసరం ఉండదు.
కూర అయితే రెడీ అయిపోయింది.